ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరిలో ప్రస్తుతం నీటి మట్టం 34.30 అడుగులకు చేరుకుంది. 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం దగ్గర స్నానఘట్టాలు, మెట్లు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో గోదావరిలో స్నానాలు ఆచరించే భక్తులకు నదిలోకి వెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాయి. ఇటు నగరం కావచ్చు, జిల్లాలు కావచ్చు, ప్రధానంగా గోదావరి అయితే గంటకు ఆ నీటి మట్టం పెరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్న సిచ్యువేషన్. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది, ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి మరింత పెరుగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. భద్రాచలం వద్ద అయితే గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలానికి గోదావరి వరద ఉధృతి పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. మనం చూస్తున్నాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా 4 రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాగులు, వంకలు మొత్తం కూడా పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. మత్తళ్లు తొక్కుతున్నాయి, చెరువులు అలుగులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వైరా రిజర్వాయర్, పాలే రిజర్వాయర్ మొత్తం కూడా జలకలను సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. కిన్నెరసాని కలకలలాడుతుంది. మొత్తం కూడా జలాశయం నిండిపోవడంతో దాదాపు కొన్ని వందల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేశారు. కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లో, ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా తాలిపేరు ప్రాజెక్టుకి 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అదేవిధంగా కిన్నెరసానికి కూడా గేట్లు ఎత్తి నీటిని మొత్తం కూడా దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క భద్రాచలం గోదావరి పర్వాలు తొక్కుతుంది. పర్వాలు తొక్కడంతో పాటు ఆ ప్రాంతంలో మొత్తం ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక అయినటువంటి 43 అడుగులకు చేరితే మరికొద్ది సేపట్లోనే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా సింగరేణి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సింగరేణి ఓసీలలో కూడా నీరు చేరిపోతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిని ఆటంకం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. బొగ్గును ఉత్పత్తి ఆటంకం ఏర్పడడంతో మోటార్ల ద్వారా మొత్తం నీటిని కూడా కిందికి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆళ్లపల్లి, గుండాలకు సంబంధించినటువంటి వాగులు మొత్తం పొంగిపోలుతున్న పరిస్థితి ఉంది. ఆళ్లపల్లికి సంబంధించి కూడా పూనం అనసూయ పురుటి నొప్పులతో బాధపడుతుంటూ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో 108 ద్వారా ఆమెని ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నం చేశారు. కానీ దాదాపు 6 కిలోమీటర్ల వరకు కూడా వర్షాలతో మొత్తం జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో స్థానికులు ఆమెను ఎత్తుకొని వచ్చి 6 కిలోమీటర్లు మోసుకొని వచ్చి ఆమెకు ప్రసవం చేసిన తర్వాత అటు తల్లి పిల్ల ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 108 ద్వారా పూర్తిగా ఆళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, గుండాల ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు కూడా ఇలాగే వర్షాలు కురిస్తే మాత్రం ఇప్పటికే జనజీవనం స్తంభించిపోయింది. ప్రధానంగా పట్టణాలకు సంబంధించుకున్నట్లయితే నగరాలు, పట్టణాలు ఖమ్మం నగరంతో పాటు మధిర, సత్తుపల్లి, ఇతర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా భద్రాచలంకి సంబంధించిన ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి చెర్ల, వాజేడు రోడ్డు కూడా నీరు మొత్తం కూడా రోడ్డుపై చేరిపోవడంతో రాకపోకలు కూడా నిలుస్తున్న పరిస్థితి. అదేవిధంగా అటు ఆంధ్రాకి, ఛత్తీస్గఢ్ సంబంధించిన సరిహద్దు ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో నీరంతా రోడ్డు మీద చేయడంతో జల దిగ్బంధనాలు, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోపక్క పూర్తి స్థాయిలో నీళ్లన్నీ కూడా ఊర్లన్నీ కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోతుండటంతో ఒక్కసారిగా గ్రామాలకు సంబంధించినటువంటి విద్యుత్ కావచ్చు, రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి మనుగూరు కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్టల్లో కూడా ఇప్పటికే నీరు చేరిపోవడంతో ఆ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రధానంగా ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోనే ముండేరు దగ్గర ఉన్న మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ ముండేరు ఇప్పుడు
ఖమ్మం నగర ప్రజలను నిద్ర పట్టకుండా చేస్తున్న పరిస్థితి. గత 2 సంవత్సరాల కాలంలో మున్నేరు పెద్ద ఎత్తున కూడా వరదలు చేరిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తంగా చేరి ఇబ్బంది పడిన పరిస్థితి. జలదిగ్బంధంలో కూరుకుపోయి ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్న పరిస్థితి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ పూర్తి స్థాయిలో కూడా సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మా ప్రతినిధి సైదులు ఖమ్మం నుంచి తాజా అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. ఖమ్మంలో వరద ఉధృతి కావచ్చు, అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, మా ప్రతినిధి సైదులు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు లైవ్ ద్వారా చూసాం. ఇక కరీంనగర్ నుంచి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సతీష్, అలాగే ఏలూరు నుంచి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ సతీష్, కరీంనగర్ లో ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి? అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడుతోంది? లోతట్టు ప్రాంతాలను ఏమైనా గుర్తించారా సతీష్? ఎస్ బల్లం, కరీంనగర్లో 2 రోజులు భారీ వర్షాలు కురిశాయి. మరో 2 రోజుల నుంచి మోస్తారు నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మొత్తానికైతే ఎడతెరిపి లేకుండా కరీంనగర్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు భారీ వర్షాలు కురిసిన చోట మాత్రం కొంత వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇటు కేశపట్నం టు వీణవంక ఈ మధ్యలో ఉన్నటువంటి అరికేడు వాగు తెగిపోవడంతో అటు ఉన్న రాకపోకలు మాత్రం స్తంభించాయి. దీంతో పాటు ఇటు పచ్చినూరు అదేవిధంగా వీణవంక వెళ్ళేటువంటి రహదారిపై రోడ్డుపైకి నీరు రావడంతో రోడ్డు కట్ అయిపోయింది. పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలను అయితే ప్రస్తుతం అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే 2 రోజులు కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కరీంనగర్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమవడంతో అధికారులంతా కూడా ప్రస్తుతం అయితే మరోసారి వరదలు వస్తే తట్టుకునే విధంగా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మాత్రం అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు గోదావరి పరివాహ ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఎక్కువగా గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో దాదాపు 3,41,350 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రం కొనసాగుతుంది. ఇటు కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నీటి మట్టం ప్రస్తుతం అయితే 9 మీటర్ల ఎత్తులోకి పెరిగింది. మరొక 2 మీటర్ల ఎత్తుకు వచ్చినట్టయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఇటు ప్రాజెక్టు గేట్లన్నీ కూడా ఇప్పటికే 85 గేట్లకు కానీ 85 గేట్లు ఎత్తి నీటిని అన్ని కూడా కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా మాత్రం వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇటు 4,575 క్యూసెక్కుల నీరంతా కూడా ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరుతుండో క్రమేపీ మాత్రం నీటి మట్టం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా దాదాపు 3,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తుంది. అందులో కూడా ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుంది. ఇటు కామారెడ్డి జిల్లాలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కరీంనగర్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. వాగులు వంకలు పొర్లుతుండడంతో ఇటు వరద ప్రవాహం ఉన్నటువంటి చోటికి మాత్రం జనాలు వెళ్ళవద్దని చెప్పి సూచిస్తున్నారు. ఇటు సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు ఉత్పత్తి పైన కూడా వర్షం ఎఫెక్ట్ పడుతుంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో 2 రోజులుగా బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. దాదాపు 1,60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. చాలా కూడా వర్షాలతో ఇబ్బందులు పడుతుంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే నేపథ్యంలో ఇటు అధికారులు కూడా ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు.